హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో చూస్తున్నారు కదా, టేస్టీ ఎమ్మీ దోశ ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఎప్పుడూ ఒకే రకం ప్లెయిన్ దోశైనా ఇలా ఈజీగా మీరు బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసేసుకోవచ్చు. 4 to 5 టైప్స్ అనమాట. 4 టైప్స్ చూపిస్తున్నాను ఎలాగ ఏంటి అనేది. సో చూస్తున్నారు కదా, క్యారెట్ దోశ చాలా టేస్టీగా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు ప్లెయిన్ దోశైనా ఇలా చాలా డిఫరెంట్గా వేరే టైప్స్లో దోశ మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, కారం దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ మీకు చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఏమీ లేట్ అవ్వదు. సో ముందుగా క్యారెట్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా 2 గంటలు దోశ బ్యాటర్ తీసుకున్నాను అనమాట. ఒకటే బ్యాటర్ మీకు 4 టైప్స్ దోశ రెడీ అయిపోతుంది. సో 2 గరిటెలు దోశ బ్యాటర్ తీసుకున్నాం కదా, అందులో ఒక క్యారెట్ని తురిమి ఉంచుకున్నాం అనమాట. తురమడం వల్ల క్యారెట్ త్వరగా ఉడికిపోతుంది. సో బాగా మిక్స్ చేసేస్తే ఇందులో ఆల్రెడీ నేను దోశ బ్యాటర్లో సాల్ట్ మిక్స్ చేసేసాను అనమాట. సో క్యారెట్ దోశ బ్యాటర్లో బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ దోశ పెనం స్టవ్ మీద పెట్టుకొని పెనం బాగా హీట్ అవ్వనిచ్చి దోశ బ్యాటర్ని పెనం పైన పోసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేయండి బాగా. మరీ పలచగా ఏమీ రాదు మీకు క్యారెట్ దోశ, కొంచెం మందంగానే వస్తుంది. సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం నేను మసాలా కారం యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు కనుక ఇలాంటి మసాలా కారం ఎలా చేయాలి అనే కనుక మీకు వీడియో కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో ఇలా కవర్ చేసేసి దోశని ఒక 1 minute వరకు మీరు కుక్ చేయాలి. అప్పుడే క్యారెట్ మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది. దీనిపైన ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దోశ కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. ఏంటి ఇలా మాడింది అనుకుంటున్నారా? మాడలేదండి, ఇది క్యారెట్ దోశ కదా. సో క్యారెట్ ఉన్న దగ్గర కొంచెం ఫ్రై అవ్వడం వల్ల అలా వచ్చింది కలరు. సో క్యారెట్ దోశ రెడీ. సో నెక్స్ట్ దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది మీకు. పిల్లలకైతే క్యారెట్ దోశ హెల్దీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి పిల్లలకి. నెక్స్ట్ ఆనియన్ దోశ అనమాట. ఆనియన్ దోశకి ప్యాన్ ఎక్కువగా కాలకూడదు అనమాట. సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి ప్యాన్. సో దోశ బ్యాటర్ ముందుగా ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని సన్నగా స్ప్రెడ్ చేసేసుకొని దోశ బ్యాటర్ ఆరకముందే మీరు ఆనియన్స్ దానిపైన యాడ్ చేయాలి. అప్పుడే దోశ బ్యాటర్లో ఇనికి ఆనియన్ పోకుండా దోశకి అంటుకొని ఉంటాయన్నమాట. ఇది మాత్రం ఇంపార్టెంట్. చూడండి, ఆనియన్స్ నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట సన్నగా. సో ఆనియన్ దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. గరిటెతో కొంచెం అదిమినట్టు దోశకి అంటుకునేలాగా ముందుగా ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్ దోశకి అంటుకునేలాగా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ దీనిపైన కూడా నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా కారం యాడ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ కారం రెసిపీ కావాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చెక్ చేయండి. కారం అయితే అసలు కారంగా ఉండదండి ఇది మసాలా. ఇందులో వెల్లుల్లి, అలాగే పీనట్స్, వేరుశనగలు ఉంటాయి కదా, అవన్నీ వేసి ఉన్నాయి. సో మీరు కూడా ఆనియన్ సాఫ్ట్ అయ్యేలాగా ఈ దోశకి కవర్ చేసి ఉంచుకోవాలన్నమాట. సో ఆనియన్ దోశ తిప్పవలసిన అవసరం లేదు. ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ. దీనికోసం మనం బ్యాటర్ ప్యాన్ పైన దోశ పెనం పైన బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి సన్నగా.
ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఎగ్ని పగలగొట్టి దోస పైన వేసేసుకొని ఎగ్ కొంచెం లోపల ఎల్లు త్వరగా స్ప్రెడ్ అవ్వదు కదా, అందుకని చెప్పేసి గరిటతో కొంచెం అలా అన్నాను అనమాట. సో ఇప్పుడు దోశ మొత్తానికి ఎగ్ అప్లై అయ్యేలాగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్లోగా హైలో పెట్టుకోండి, అప్పుడే మీకు త్వరగా ఈ ఎగ్ బ్యాటర్ అనేది దోశకి అంటుకుపోతుంది అనమాట. సో ఈ విధంగా స్ప్రెడ్ అయిన తర్వాత దీనిపైన మనం కొంచెం మసాలా కారం యాడ్ చేసుకుందాము. మీ దగ్గర కనుక మసాలా కారం లేకపోతే మామూలు కారము యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ కారంలో సాల్ట్ ఉంది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు. చూసారు కదా, దీనిపైన ఆయిల్ యాడ్ చేసేసుకొని ఈ కారం అనేది ఎగ్కి అప్లై అయ్యేలాగా గరిటెతో స్ప్రెడ్ చేశాను అనమాట. ప్రెస్ చేసి దీనిపైన ఆయిల్ యాడ్ చేసేసుకొని దీన్ని ఒకసారి కాలిన తర్వాత తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పడం వల్ల ఎగ్ అనేది కొంచెం పచ్చిగా ఉన్నా కూడా మొత్తం ఉడికిపోతుంది. కొంచెం ఫ్రై అవనిచ్చేసి దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఎగ్ దోశ. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ దోశ, కారం దోశ అనమాట. నేను ప్రిపేర్ చేసిన మసాలా కారంతో కారం దోశ ఎలా చేయాలి చూపిస్తున్నాను. సో మసాలా కారం మీకు కనుక కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అలాగే దోశ పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే మీకు దోశ బ్యాటర్ ఎలా కలుపుకోవాలి అనేది కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానమాట. ప్లీజ్ చెక్ చేసుకోండి. సో దోశ బ్యాటర్ స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన కారం కొంచెం అప్లై చేసేసి ఆయిల్ యాడ్ చేశాను. సో 4 టైప్స్ ఆఫ్ దోశ మీకు ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా. సో ఫస్ట్ ఎగ్ దోశ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చాయి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి అన్నమాట అన్నీ కూడా. సో ఇదైతే ఎగ్ దోశ చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చింది, అలాగే చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. మీకు కనుక ఇటువంటి చట్నీ రెసిపీ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. అలాగే ఇలా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా టేస్టీగా వచ్చాయి అన్ని దోశలు కూడా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఎప్పుడు ప్లెయిన్ దోశ అయినా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు తక్కువ టైంలోనే ఇలా 4 to 5 టైప్స్ ఆఫ్ దోశ రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఆనియన్ దోశ, ఇందులో కారం, మసాలా కారం చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.